తెలుసు కూడా మీరు ఇంత లేట్గా వచ్చారేంటి సార్? పేరెంట్ నువ్వు వచ్చేస్తావురా, కానీ మాకు మీటింగ్ లో ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ అని 100 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఓకే, అంటే సిద్ధు గారిని కొంచెం ఎక్కువసేపు చూడాలనిపించి స్లో మోషన్లో వేసాం మేము. సో ఎక్స్ప్రెషన్స్ అన్నీ మళ్ళీ ఒకసారి కొంచెం అట్లా చూద్దామని స్లో మోషన్లో వేసినాం. ఇప్పుడు సెట్ అవుతుందన్నమాట. ఆ మాత్రం పవర్కి ఆ మాత్రం స్టక్ అవ్వడం కామన్ అండి. ఎనర్జీ ఎట్లాంటిది, మళ్ళీ ఆ ఎనర్జీని తట్టుకోవాలంటే కొంచెం ఇది, కాబట్టి కొంచెం స్మాల్ టెక్నికల్ ఎర్రర్ అనమాట. అది రెడీ అయిన తర్వాత మళ్ళీ మనం చూద్దాము. బట్ దానికంటే ముందు మీరందరూ చాలా గట్టిగా కోరుకున్నట్టున్నారు, మా దగ్గరికి మైక్ ఇస్తే మేము అడగాలనుకున్న ప్రశ్నలు చాలా ఉన్నాయి, సో మేము అది అడుగుతాము, తొందరగా మా దగ్గరికి మైక్ తీసుకొని రండి అనుకున్నట్టున్నారు. అందుకని మేము వచ్చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మీలోని కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి సో మైక్ మీ దగ్గరికి వస్తుందన్నమాట. ప్రజల వద్దకే పాలన. అలాగే మీరు అక్కడ సిద్ధు గారి వెనకాల లైన్ ఉంది కదా, రెడ్ కలర్లో, అక్కడికి వచ్చి నుంచోండి. ఎవరైతే ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో వాళ్ళు. మేము మీకు మైక్ ఇస్తాము. మీరు హ్యాపీగా, ఆనందంగా, ప్రశాంతంగా ఏం అడగాలనుకున్నా అది అడగచ్చు. అసలే అందమైన అమ్మాయిలు, మీరు అడిగితే చెప్పకుండా ఉంటారా ఏంటి? అంతే కదా సిద్ధు గారు? సో మైక్ ఇవ్వండి. అసలు మీరు రాకముందే మీ పేరు ఎత్తితేనే ఇక్కడ మురిసిపోయారు చాలామంది. నోట్లోంచి కొంతమందికి మాటలు కూడా రాలేదు మీ పేరు ఎత్తితే. ఇప్పుడు మైక్ ఇస్తే ప్రశ్నలు ఎలా వస్తాయో చూడాల్సిందే. ఆ మైక్ ఆన్ చేయండి. యా, సో సిద్ధు గారిని, వైష్ణవి చైతన్య గారిని ఏం ప్రశ్నలు అడగాలన్నా మీరు అడగచ్చు. ఓకే ఓకే అమ్మా, అడుగు మీరు. ఎస్, మేము ఇక్కడ నుంచి మిమ్మల్ని క్యాప్చర్ చేస్తాం. అసలు ఫస్ట్ మీకు తెలుసు కదా, ఇంతమంది అందమైన ఆడపిల్లలు అంటే నా హార్ట్ చాలా వీక్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు ఒక్కసారి కొంచెం సైలెన్స్. నా పేరు నేహా. నేహా శెట్టియా? కాదు కదా, చెప్పు. సో నా క్వశ్చన్ వచ్చేసి, మీరు ఈ మూవీలో డైరెక్టర్ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంతేనా? మీరు ఎలా అనిపించింది అన్న, నేను బాగా అనిపించింది అని చెప్పాను. బట్ మీరు అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యా, సో అండ్ ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ తీసుకొచ్చిన డైరెక్టర్ కాబట్టి ఫస్ట్ టైం టిల్లు స్క్వేర్ అంతా నేను రాసుకొని నేను కూడా వాజ్ అ పార్ట్ ఆఫ్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్, రైట్? సో ఇదేంటంటే ఫస్ట్ టైం నేను ఇంకొక డైరెక్టర్ రాసిన కథలోకి నేను వెళ్ళి జస్ట్ యాక్టింగ్ మాత్రమే చేసి వచ్చాను అనమాట. సో యాక్చువల్లీ స్పీకింగ్ చాలా రిలాక్స్గా ఉండింది. టిల్లు స్క్వేర్లో పని చాలా ఎక్కువ ఉండేది అనమాట. నేనే బాల్ వేసుకుని, నేనే వెళ్ళి కొట్టేసి, నేనే క్యాచ్ పట్టుకుని అలా ఉండేది. ఇక్కడ ఏంటంటే జస్ట్ బ్యాట్ పట్టుకుని స్టైల్కి వెళ్ళి బ్యాటింగ్ చేసి వచ్చాను అంతే. సో ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. మీ పేరు? సారీ, ఆశ్రితనే సార్. నాకే బాగా తెలుసు సార్ మీ కాలేజ్లో అమ్మాయిల పేర్లు. చెప్పండి. షూటింగ్ టైంలో మీ యాక్టింగ్ స్కిల్స్ని టెస్ట్ చేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా సార్? లేదు, యాక్చువల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు చిన్న చిన్నగా అబద్ధాలు చెప్పేవాడిని అనమాట. ఎందుకంటే ఇది ఏంటంటే స్టైల్గా జస్ట్ అంటే నాకు యాక్షన్ ఫిల్మ్ అని చెప్పారు ఫస్ట్. నేను కొడతాను అనుకున్నాను, నన్ను కొడతారు అనుకోలేదు నేను. సో ఏంటంటే వాళ్ళ యాక్షన్ సీక్వెన్స్ అని చేస్తున్నప్పుడు మధ్యలో నాకు ఇప్పుడు అక్కడి నుంచి దుంకు, ఆ బిల్డింగ్ మీద నుంచి తాడులు వేసుకుని కిందికి దుంకు, ఇట్లాంటివన్నీ చెప్పేవాళ్ళు. అప్పుడు నేను ఏంటంటే లైట్గా హెడేక్ ఉంది సార్ ఇవ్వాలని చెప్పి అబద్ధాలు చెప్పేవాడిని. సో యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు కొంచెం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్ అండి. I'm so excited to see So am I. Tell me. How are you? Very good, very good. ఇంత అందంగా ఎలా పుట్టారు?
మా అమ్మని అడిగి చెప్తానండి. ఓకే, మీరు రియల్ లైఫ్ లో రాధికాని ఎప్పుడైనా మీట్ అయ్యారా? అంటే అది ఇట్స్ నాట్ అ నేమ్ అండి, ఇట్స్ అ బ్రాండ్ అది. సో యాక్చువల్లీ రాధిక ఇస్ అ వెరీ జెండర్ ఇర్రెస్పెక్టివ్ క్యారెక్టర్. అది అబ్బాయిలో కూడా ఉంటారు రాధికలు, అమ్మాయిలో కూడా ఉంటారు. సో మనం అందరం కలుస్తూనే ఉంటాం కదా ఎప్పుడప్పుడు రాధికాల్ని. మీరు అదే క్వశ్చన్ ఎందుకు అడిగారు? నాకు సెల్ఫీ కావాలి మీతో. తప్పకుండా వచ్చేసేయండి ఇలాగా. అందరి మనసుల్లో ఇదే ఉందని నాకు తెలుసు, కానీ టైం పడుతుంది. అడగండి. హాయ్, నెక్స్ట్ అక్కడికి స్టేజ్కి వస్తుంది. Hi sir, Hi. this is Pradyumna. Okay, I'm really curious about one thing. మూవీ అయితే డెఫినెట్గా చూస్తాం, బట్ మీ ఇద్దరిని ఒకటైతే అడగాలి. ఏంటి అంటే సెట్ మీద ఫన్నీ పార్ట్స్ ఉంటాయి కదా, లైక్ యూ వుడ్ బి హార్ట్ ఫెల్డ్ మూమెంట్స్ అనమాట. అవి ఏమైనా షేర్ చేసుకోండి మాతో. వీ విల్ బి రియలీ హ్యాపీ టు లిజన్. అదే ఉంది, నువ్వే ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువ ఫీల్ అవుతుంటావు నువ్వే. తను ఊరికే నవ్వేసేది నాతో సీన్లు చేస్తున్నప్పుడు. నేను డైలాగ్ చెప్తే నవ్వేసి నేనేంటంటే 3 సార్లు 4 సార్లు నవ్వేసేసరికి ఇంకా తనకి 5వ సారి అది క్యూట్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ 3-4 టైమ్స్ క్యూట్గా అనిపిస్తుంది తను నవ్వినప్పుడు. 5వ సారి ఏంటంటే వైష్ణవి కొంచెం ఆ డైలాగ్ ఏంటో తెలుసుకుని నువ్వు నీ నవ్వు కంట్రోల్ చేసుకుంటే సీన్ అదే నవ్వు తర్వాత బ్లష్ అవుద్ది సార్ పక్కాగా. అంతే అంటారా? అదే సార్. సార్ మీ ఇద్దరితో నాకు ఒక పిక్చర్ ఉంటే చాలా బాగుంటుంది సార్. తప్పకుండా మీరు అడగాలే కానీ బొందలగడ్డకైనా వచ్చేస్తాను అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, ఇక ఇక్కడ సిద్ధు గారు హాయ్. 4000 మంది పైన ఉన్నట్టున్నారు ఇక్కడ. మనం మొత్తం గ్రూప్ ఫోటో తీసుకుందాం నెక్స్ట్. యా, గ్రూప్ సెల్ఫీ తీసుకుందాం దాని తర్వాత. ఎస్, అలాగే వైష్ణవి గారు కూడా జాయిన్ అవ్వాలి క్వశ్చన్స్కి. కాదు, క్వశ్చన్ ఆన్సర్ సెషన్ స్టేజ్ మీదకి వెళ్ళిపోతే బెటర్ కదా మరి. ఓ సారీ, ట్రైలర్ ఏదో ప్లే చేయాలి కదా. యా, ఓ మనం కనబడుతున్నాం వెనకాల. ఒక 2-3 క్వశ్చన్స్ అయిన తర్వాత విల్ ప్లే దట్. సార్ Yes. టిల్లు సార్, చెప్పండి. సెన్సార్ అయిపోయిందా సార్? అయిపోయిందమ్మా, యూబైఏ వచ్చిందమ్మా సినిమాకి. థ్యాంక్ యూ ఈ క్వశ్చన్ అడిగినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏంటది ఫోన్లో? ఓ ఓహో, థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ థింగ్స్ ఎనీవన్ హెస్ ఎవర్ డన్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. ILOVEU. థ్యాంక్ యూ. హలో, హాయ్, అడిగా. వైష్ణవి మ్యామ్ కి నా క్వశ్చన్. ప్లీజ్ కమ్. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, ఇది వరకు మీరు బేబీ మూవీ ప్రమోషన్కి వచ్చారు కదా మా కాలేజ్కి. సో అది ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మాకు తెలుసు. సో మీకు ఇది లక్కీ స్పాట్ లాగా మేము అనుకుంటున్నాము. సో ఇది కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాము. సో మీకు ఎలా అనిపించింది మళ్ళీ రావడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంత అనుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది స్పాట్ ఎంతైతే స్పెషలో మీరు కూడా అంతే స్పెషల్. ఐ థింక్ మీ వల్లే సినిమా అయ్యింది, ఇప్పుడు కూడా అంతే అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సిద్ధు సార్, హాయ్ సార్. హాయ్, మీ పేరు? నా పేరు వెహిన్షా. వెహింష అంటే అర్థం ఏంటండి? రాయల్ ఫ్లవర్, రెడ్ తప్పులేదు. రోజ్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ చెప్పండి. విషెస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఐషు గారు, ఐఎమ్ లావణ్య. హాయ్ నా లావణ్య question గారు. వచ్చేసి, మీరు సిద్ధు గారితో ఫస్ట్ టైం వర్క్ చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సిద్ధు గారితో? సరే, మీ అందరికీ ఫస్ట్ సిద్ధు గారిని చూడగానే ఏమనిపించింది? సూపర్, హ్యాండ్సమ్. వినిపించట్లే, మీ అందరూ చెప్పాలి నాకు.
అందరు ఒకటేసారి చెప్పండి. ఒకళ్ళు క్యూట్ అంటున్నారు, ఒకళ్ళు హ్యాండ్సమ్ అంటున్నారు, ఒకళ్ళు స్టార్ బాయ్ అంటున్నారు. యా, మీ అందరికీ ఏదైతే ఎక్సైట్మెంట్, ఏదైతే ఫీలింగ్ వచ్చిందో ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు, నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. నేను ఇప్పుడే యాక్చువల్లీ ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే వైష్ణవిని శారీలో చూసి అసలు ఏంది అమ్మ ఇంత బాగుంది అసలు. తన ఇన్స్టాగ్రామ్ చూస్తే మీరు అన్ని శారీస్లోనే ఉంటాయి ఫొటోస్, తెలుసు కదా మీకు. నేను అసలు ఇప్పుడే ఒకసారి తిప్పండి అమ్మాయి మీద కెమెరా, అదిగో అట్లా గ్లో అయిపోతుంది. థ్యాంక్ యూ వైష్ణవి, నన్ను చూసినప్పుడు నేను చాలా క్యూట్గా ఉన్నాను అనుకున్నందుకు. క్యూట్ కాదు చాలా అనుకుందాట, చెప్పట్లే మరి అడగండి. నేను జనరల్గా నేను తెలంగాణలో పంచులు వేస్తుంటాను, ఈ సినిమాలో తను తెలంగాణలో నాకు పంచులు వేస్తుంటుంది అనమాట. ఏది ఒక డైలాగ్ చెప్పు. ఇందాక డాన్స్ చేస్తానన్నా, నువ్వు వేస్తే నేను వేస్తాను. సిద్ధుగా డాన్స్ వేయాలా వద్దా? డాన్స్ వేయాలా డైలాగ్ చెప్పాలా? రెండు అట్లా కుదరదు, రెండు ఎట్లయితుంది. ఇది నా గొయ్యి నేను దోకున్నట్టు అనమాట. ఇది ఇక వెయ్యాల్సిందే వెంటనే మేము పాట మీరు అసలు మీకు కంఫర్టే కదా, మీరు ఎక్కడ మీరు కంఫర్టే కదా మీకు. అంటే మేము దానికోసమే కోరుకుంటున్నాం యాక్చువల్లీ. ఇంకా ఉన్నాయా క్వశ్చన్స్ అడుగుతున్నారా? ఇంకా ఒక 2 క్వశ్చన్స్ తర్వాత మనం డాన్స్ లో వెళ్ళిపోదాం. సెల్ఫీ ఇస్తారా? తప్పకుండా ఇస్తానండి, చెప్పాను కదా. అడగండి. మా ఫొటోస్ మనం తర్వాతకి వెళ్దాం. షూర్, డెఫినెట్లీ. 5,000 మంది ఉన్నారంట. ఓకే, ప్రశ్న. హలో సిద్ధు గారు. హాయ్ అండి, మీ పేరు? హాయ్ వైష్ణవి గారు. మీ పేరండి? మోహన ప్రియ. హాయ్. మీరు డైరెక్టర్గా వేరే హీరోతో మూవీ చేయాలనుకుంటే ఏ హీరోతో చేస్తారు? తెలియదు, అంటే అది ఒకసారి స్టోరీ లాక్ అయిన తర్వాత తెలుస్తుంది. అది ఆ కథకి ఎలాంటి ఎవరినన్నా అనుకుంటున్నారా ఈ హీరోతో చెయ్యాలి అని? ఉన్న టాప్ హీరోస్లో అందరితోటి చేయాలనుకుంటున్నాను నేను సినిమా. థ్యాంక్ యూ. Can I have a selfie? అబ్సల్యూట్లీ. ఒక నిమిషం తర్వాత అమ్మా, నన్ను వీళ్ళు మామూలుగా తిట్టుకోరు. దాని తర్వాత నేనే ఆపుతున్నా. ప్రసాద్ గారు, ఆయన మాకు హీరోగా వద్దు, డైరెక్టర్గా వద్దు. డైరెక్షన్ చేయకూడదంట, హీరో అంట. నా కళలని తొక్కేసి తర్వాత ఖచ్చితంగా సెల్ఫీ ఉంటుందమ్మా. ఎందుకంటే హలో, పేరు హర్షిత. హాయ్ హర్షిత. అమ్మో నాకు మాటలు రావట్లేదు సార్ అసలు. ఐ రియలీ లైక్ యువర్ నేమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యూ వెల్కమ్. చెప్పండి. ఓకే, సారీ. మీరు యాక్చువల్లీ టిల్లు ఫ్యాన్స్ అంటారు కానీ నేను కృష్ణ ఫ్యాన్ని. ఫ్రమ్ కృష్ణ అండ్ ఇస్ లీలా. సో బ్యూటిఫుల్ ఫిలిం సార్ అది. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇట్స్ కాంప్లికేటెడ్ అని రానా గారితో తీశారు కదా, అప్పుడు ఒక రియల్ ఇన్సిడెంట్ మీద ఇన్స్పైర్ అయ్యి చేశానన్నారు కదా, అంటే స్టోరీకి ఐడియా. అది కొంచెం ట్రివియా ఏమైనా చెప్పగలరా? ఓకే, సో కృష్ణా నజ్లీలానే ఇట్స్ కాంప్లికేటెడ్ అని థియేటర్ రిలీజ్ చేశాను. దాని పేరు ఇట్స్ కాంప్లికేటెడ్. రియల్ ఈవెంట్ అంటే ఒక మనిషి ఇద్దరిని లవ్ చేయడం అనేది అది ఒక రియల్ ఈవెంటే ఉంది దాంట్లో. అవును, మీరు చేశారా అని. ఒక్కసారి అనిపించేసరికి సినిమా తీసాను. అంటే ఇది అనిపించిన ఫీలింగ్ ఇటు కాకుండా అటు వాడితే బెటర్ అని చెప్పి సినిమా తీసేసాను. లేకపోతే అది ఇరుక్కుంటే పెద్ద పంచాయతీ. అది సో జరిగింది మీకు ఒక ఫీలింగ్ వచ్చింది ఒకసారి. ఇప్పుడు జరిగింది. ఓకే, మీరు ఫిక్స్. మీరు అయ్యో సిద్ధు గారు అనుకుంటూ నన్ను ముంచేసారు వచ్చి. మళ్ళీ రవికాంత్ గారితో మీ కాంబో కావాలి. చేస్తున్నాను, తెలుసు కదా. తర్వాత నేను రవి బ్యాడ్ యాస్ అని ఒక ఫిల్మ్ చేస్తున్నాను. క్రేజీ సార్, క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్. మెల్లిగా వచ్చి చక్కటి కవర్ డ్రైవ్ కొట్టింది కదా. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఆల్ ది బెస్ట్. హాయ్ సిద్ధు గారు. హాయ్, మీ పేరు? శిరీష. చెప్పండి. అన్న, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. ఎస్. అందులో మా అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. సో ఈ అభిమానం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చెప్పాను కదా, నా హార్ట్ చాలా వీక్. బట్ థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సిద్ధు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వైష్ణవి మా. హాయ్ హాయ్ మ్యామ్, మీ బ్యూటీ ఒక సీక్రెట్ చెప్పరా?
I think your love for me. యా ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ. అసలు ఇది ఎట్టుందంటే మంచి ట్రాన్స్ఫార్మర్ల మధ్యలో ఉంచినట్టు ఉంది నా పరిస్థితి. ఎవ్వరి కాళ్ళు 6లే కొడుతున్నారు. యా చెప్పు వైష్ణవి, నీ బ్యూటీ ఆఫ్ స్మైల్ సీక్రెట్ ఏంటి చెప్పు. మీలాంటి వాళ్ళతో యాక్ట్ చేయడం. నాలాంటి వాళ్ళతో యాక్ట్ చేయడం కూల్. హలో సిద్ధు గారు అండ్ హాయ్ వైష్ణవి నాన్న, గారు. కొంచెం జరిగినా. హాయ్. దిస్ ఇస్ రాఘవి అండ్ ఐమ్ ఫ్రమ్ టీమ్ విష్ణు పాడ్కాస్ట్. రైట్. వి హ్యావ్ ఎ క్వశ్చన్ టు ఆస్క్. ఎనీ ఆఫ్ యువర్ ఫేవరెట్ డైలాగ్ ఇన్ గోదావరి స్లాంగ్? అంటే మీరు గోదావరి డిస్ట్రిక్ట్కి వచ్చారు కదా. అంటే నా డైలాగులు అని తెలుసు కదా మీకు, అటు ఉంటాయి అవన్నీ డైలాగులు. ఇప్పుడు గోదావరి స్లాంగ్లో డైలాగ్ అంటే ఒక్కసారి మా డిస్ట్రిక్ట్కి వచ్చారు కదా. అయితే ఇప్పుడు ఏంటంటే కాసేపు తర్వాత స్టేజ్ ఎక్కుతాను కదా, అప్పుడు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ అసలు గోదావరి స్లాంగ్ ఏంటో అర్థం చేసుకోవాలి నేను ఫస్ట్. కూలెక్కలేదా వాటర్? కూలెక్కలేదా వాటర్? మనం కాదా ఓ ఇంతేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. నెక్స్ట్. హాయ్ సిద్ధు గారు. హాయ్ Hello, వైష్ణవి మ్యామ్. మీ పేరు? రేఖ. హాయ్. సో తిల్లుకి అందరు అమ్మాయిలు హ్యాండ్ ఇచ్చారు కదా. సో ఈ మూవీలో వైష్ణవి మీకు అలా హ్యాండ్ ఇస్తుందా? 2 సార్లు. వామ్మో! నేను హ్యాండ్ ఇస్తున్నట్టు కాదు, మీకు అదేదో అనిపిస్తుందా? కథలో పాయింట్ చెప్తే నా వైపు కోపంగా చూస్తుంది నాకు అర్థం కాదు. అది కథ కదా, సినిమా కథ చెప్తే ఇలా కోపంగా చూస్తుంది నా వైపు. నేను హ్యాండ్ ఇస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా వైష్ణవి? సరే వదిలేస్తే, నేను కంప్లీట్గా నీకు సరెండర్ అయిపోయినా నేను. ఆన్సర్ April 10th దొరుకుతుంది మీకు. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఆమె చెప్పకుండా లాస్ట్కి ఏప్రిల్ ఫుల్ అన్నా కూడా ఆశ్చర్యపోతుంది మీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్. హలో సార్. హాయ్. హలో మ్యామ్. హాయ్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? గీతా సార్. గీత, చెప్పండి. ఈ మూవీలో మీరు ట్రైలర్ చాలా బాగుంది సార్. చెప్పురా చెప్పు గీత. టెన్షన్ గా ఉంది మ్యామ్. మేము ఏం పర్లేదు, టేక్ అ మినిట్. నిజంగానే మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమైపోయింది, నా మనసుకు అర్థమైపోయింది. చెప్పకపోయినా నా మనసుకు అర్థమైపోయింది అన్నాను. ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? చాలా బాగా ఫీల్ అయినా. డెఫినెట్గా ఈ సినిమా చెయ్యాలి అని ఫీల్ అయ్యాను, ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. ఈ క్యారెక్టర్ టిల్లు స్క్వేర్ తర్వాత డెఫినెట్గా రావాల్సిన క్యారెక్టర్ అని ఫీల్ అయ్యాను నేను ఈ సినిమా. నేను చూస్తుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుందమ్మా. థ్యాంక్ యూ సార్. ఇక్కడితో ఈ ప్రశ్నలు సమాప్తం. సో ఇప్పుడు మనం ట్రైలర్ ఇంకో లాస్ట్ క్వశ్చన్. లక్ష్మీ కోరిక మీదకు ఇంకొక హాయ్. డౌటా? ఏం డౌట్? అడుగురా. మైక్ ఇవ్వండి. మైక్ పాస్. బట్ ఒక్క సెకండ్ నాన్న, నేను తన క్వశ్చన్ ఫినిష్ చేసుకుని వస్తాను. ప్లీజ్ చెప్పండి. ఓ ఆల్రెడీ వెళ్ళిపోయిందా? సరే మళ్ళీ ఇటు తెప్పిద్దాం. డౌట్ అడుగురా. డౌట్ ఫాస్ట్గా ఇవ్వమా. ఇదేదో ఇరికించే మ్యాటర్లో ఉంది. సిద్ధు పిలవచ్చా? ఇంకా పిలిచేసావు కదా. ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. మీ బర్త్ సర్టిఫికెట్ ఒకసారి చూడాలని ఉంది. ఎందుకో తెలుసా? మీ బర్త్ సర్టిఫికెట్ లో స్పాంటేనియస్, సెన్స్ ఆఫ్ హ్యూమర్, లవ్, బ్యూటీ అనే వర్డ్స్ ఏమన్నా ఉన్నాయేమో చూద్దామని ఉంది. మామూలుగా ఇట్లా లేదు. చేస్తే చాలా కష్టం. బట్ థ్యాంక్ యూ, ఐ టేక్ ఆల్ దోస్ కాంప్లిమెంట్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి సెల్ఫీ ఇస్తున్నారు కదా, నాకు సెల్ఫీ వద్దు కానీ మీ స్టైల్లో నా నేమ్ని ఒకసారి పిలవండి. మీ పేరు? రుక్మిణి. రుక్మిణి ఫీల్ అవ్వలేదా? ఇంత ఎండలో ఏమొస్తుంది ఫీలింగ్? బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రుక్మిణి. ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ నేమ్. కృష్ణానిస్ లీలలో కూడా లాస్ట్కి వాడు వెళ్ళి రుక్సార్ని పెళ్లి చేసుకుంటానంటాడు. దాంట్లో సత్యభామ రాధా ఉంటే రుక్సార్ రుక్మిణి యాక్చువల్లీ. ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ నేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యా లాస్ట్ క్వశ్చన్. హాయ్ సిద్ధు సార్. హాయ్ వైషు మ్యామ్. దాని తర్వాత మీరు కూడా షూర్ ప్లీజ్. మీ క్రేజీ ఫ్యాన్ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా?
ఎవరో ఒకరు చెప్పొచ్చు. ఏమో టక్కుని గుర్తురావట్లేదు. బట్ ఐ థింక్ నేను ఎప్పుడో రాజమండ్రికి ఒకసారి ఏదో కాలేజ్ ఈవెంట్కో హాయ్ అందరు వెనకాల ఉన్న అందరు వాళ్ళకి హాయ్ హాయ్ సారీ ఇందాక నుంచి ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇంటరాక్ట్ అండ్ ఇట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం క్లియర్ చేయొచ్చు కదా. ఇట్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను సెంటర్లోకి వచ్చేస్తాను యాక్చువల్లీ. హాయ్ 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 సారీ సారీ అటువైపు ఉండిపోయి ఐ కుడెంట్ సీ యూ గర్ల్స్. హాయ్ 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 ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో నేను రాజమండ్రికి ఐ థింక్ ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ ఇన్ రాజమండ్రి. ఏదో ఈవెంట్కో దేనికో వస్తే అక్కడ వద్దా చెప్పొద్దా ఆపాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమ్మ నేను ఇంకా ఆన్సర్ చెప్పలేదు. ఆగమ్మా. అంటే నాది కూడా రాజమండ్రి. ఓహో ఓకే ఓవరాల్ అయినంత మాత్రం డ్యాన్స్లు ఏమీ ఎక్కర్లా. సో నాకు అప్పుడు ఒక 60 to 70 year old లేడీ ఒకళ్ళు కలిసి టిల్లు పార్ట్ 1 రిలీజ్ తర్వాత కలిసి నా దగ్గరకు వచ్చి చేయబట్టుకుని చెప్పారు, నువ్వు ఎగ్జామ్ చదువుకుని పాస్ అయ్యావు నాన్న, కాపీ కొట్టి కదని చెప్పారు. ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాంప్లిమెంట్ ఐ రిసీవ్డ్. దట్స్ సో స్వీట్. వైష్ణవి మ్యామ్. నాకు ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదు, కానీ ఈ రీసెంట్ టైమ్స్లో మా జాక్ ప్రమోషన్స్ నడుస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ దట్ ఐ హెవర్ హ్యాడ్. నిజంగా చెప్తున్నా, చాలా ఎనర్జీ వస్తుంది నాకు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మాయిలు. హ్యాపీగా సిద్ధు గారు అండ్ వైష్ణవి గారు కూర్చోవచ్చు. మనం ఇప్పుడు చూద్దాం జాక్ ట్రైలో. డెఫినెట్లీ అక్కడికి వచ్చి నేను మీ అందరితో ఒక సెల్ఫీ తీసేసుకుంటాను ఫస్ట్. ఈజీ 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 ఓకే ఓకే ఈజీ ఈజీ. ఒక్క ఫోన్ ఇవ్వండి. కేర్ఫుల్ ఒక్క ఫోన్ కాదు, ఇక్కడ కూడా అన్ని వైపుల నుంచి సెల్ఫీస్ ఇస్తారు. ప్లీజ్ ఇటువైపు వాళ్ళు ఇటువైపే ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ క్వశ్చన్స్ అడిగిన అమ్మాయిలందరికీ మరొకసారి థ్యాంక్ యూ. అండ్ యా ఇటువైపు వస్తారు, ఇటువైపే ఉండండి, మీరు అటువైపు వెళ్ళకండి. స్నాప్చాట్లో వేసిన ఫిల్టర్కి నేను లిప్స్టిక్ పెట్టుకున్నట్టు ఉంది దాంట్లో. వస్తాను ఐల్ కమ్ బ్యాక్ ఐ జస్ట్ హ్యావ్ టు గో బ్యాక్. థ్యాంక్ యూ Yes. చూద్దాం, లెట్స్ వాచ్ ద ట్రైలర్. ఎస్, ఆలస్యం చేయకుండా ఇప్పుడు ట్రైలర్ చూసేద్దాం. జాక్ ట్రైలర్ ప్లే. వన్స్ అగైన్ ట్రైలర్ ఆన్ స్క్రీన్. ప్లే ద ట్రైలర్. Play the trailer. Hey, ఏదో జరిగింది ఇక్కడ. సో ఎస్, స్మాల్ టెక్నికల్ ప్రాబ్లం ఇందాక నుంచి అదే జరుగుతుంది. స్మాల్ కాదు బిగ్ ఇది. నేను అలా చెప్పలేను, అందుకని ఏంటి సంగతి ప్లే చేస్తున్నారా మీరు? ఒకసారి చూద్దామా? పక్కన బాయ్స్ క్యాంపస్ ఉందా? యా, వాళ్ళే ఏదో మంత్రం వేసినట్టున్నారు, పిలవలేదు ఇక్కడికి అని. అర్థమైంది. ప్లే చేయండి అమ్మా ఈసారి సౌండ్తో. హాయ్ బ్యూటిఫుల్ గర్ల్స్ ట్రైలర్ ఎండ్ లో చెప్పిన అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ కాదు, మైక్ కూడా అనడానికి ఆగిపోయిందంటే ఆ ట్రైలర్ ఎండ్ లో చెప్పిన గ్యాప్ లో మ్యాప్ ఇదే. సో యాక్చువల్లీ నేను కొంచెం స్పీచ్లెస్ ఉన్నా ఇవాళ, ఎందుకంటే అమ్మాయిలు కూడా అబ్బాయిల కంటే ఏం తక్కువ కాదు అని మళ్ళీ మీరంతా మీ ఎనర్జీతో ప్రూవ్ చేసినారు. నేను మళ్ళీ చెప్తున్నా, మా ప్రమోషన్స్ అన్నిట్లో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. యూ గైజ్ మేడ్ మై డే. బేసికలీ నాకు కాలేజ్ లైఫ్, స్టూడెంట్స్ ఇదంతా నాకు చాలా చాలా ఇష్టం. నాకు ఎప్పుడు ఆ కోరిక ఉండేది, అంటే మీలాగనే మీ ఫ్రెండ్స్ అందరి మధ్యలో కూర్చొని ఇట్లా ఫెస్టివల్స్కి ఫన్ చేస్తూ ఎంజాయ్మెంట్ చేయాలి అని. బట్ టుడే
ఐ థింక్ దిస్ మూమెంట్ ఈస్ ఈవెన్ మోర్ స్పెషల్ దాన్ దాట్. నేను నా సినిమా, మా జాక్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఆ ప్రమోషన్స్ అన్నీ మీ అందరి ముందు మీ ఎనర్జీతో షేర్ చేసుకుంటున్నందుకు, మీ రాజమండ్రిలో షేర్ చేసుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓ ఫక్, అది కూడా రాజమండ్రి వరకు లేదు. నేను ఎందుకు కన్ఫ్యూజ్ అయినా అంటే ఇంతకుముందు అక్కడికి పోయేసి వచ్చి ఇక్కడ కన్ఫ్యూజ్ అయినా నేను. ఐమ్ సో సారీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. యా, సి నేను మీ ఎనర్జీకి నేను ఎక్కడికి వచ్చినో కూడా మర్చిపోతున్నా. సో ఏప్రిల్ 10th జాక్ థియేటర్స్లోకి వస్తుంది. చాలా ఫన్గా, ఎక్సైటింగ్గా, ఎంటర్టైన్మెంట్గా మా మూవీ థియేటర్స్లోకి వస్తుంది. ఐ థింక్ యుల్ ఆల్ లైక్ ఇట్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. అలాగే మీరు వాళ్ళ గురించి చెప్పారు, ఒక మాట సిద్ధు గారి గురించి. సో బేబీకి టిల్లు ఎలా అనిపించారు, బేబీకి జాక్ ఎలా అనిపించారు, వైష్ణవికి సిద్ధు గారు ఎలా అనిపించారు సినిమాలో పర్ఫామ్ చేయడంలో? సేమ్. సిద్ధుని మీరు అందరు చూడగానే ఎలా ఫీల్ అయ్యారు? ఎగ్జాక్ట్లీ, నేను కూడా ఇట్లనే ఫీల్ అయినా. హీఈస్ ద బెస్ట్ యాక్టర్. ఎవ్రీ డే సెట్లో ఒక, ఇప్పుడు మీ దగ్గర ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ నేను సెట్లో చూస్తుండే. బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకుంది. అండ్ ఇట్ వాజ్ ఆల్వేస్ సూపర్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఆయన గురించి చెప్తే ఆ మాత్రం మ్యూజిక్ ఉంటుంది. యా, హీఈస్ అ క్రేజీ పర్సనాలిటీ, బెస్ట్ యాక్టర్ ఇస్ వాట్ ఐ ఫీల్. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ సినిమాకి నాకు వర్క్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వైష్ణవి, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇద్దరిని ఒక ఫ్రేమ్లో చూడడం మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అరుపులే అర్థమవుతున్నాయి. నెక్స్ట్ ఎవరు మాట్లాడాలని మీరు కోరుకుంటుర్రో మీ అందరికీ తెలుసు. సో ద స్టార్ బాయ్ సిద్ధు విల్ స్పీక్ నౌ. హాయ్ హాయ్, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషలీ ఇట్ సైడ్ ఉన్న అమ్మాయిలు, అంటే అటున్న వాళ్ళు నేను తక్కువ లవ్ చేయట్లేదు, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చినప్పటి నుంచి కన్సిస్టెంట్గా స్టేజ్ పక్కన నుంచి ఈవెంట్లో ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా మెయింటైన్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ అసలు ఇందా క్లాస్లో డాన్స్ ఇరగదీసేశారు అసలు. ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు కదా, నేను అక్కడ కూర్చొని స్టెప్ చేస్తున్నాను. నేను అంత బాగా చేశారు, నాకు చేయాలనిపించింది అక్కడ కూర్చుని. ఇప్పుడు మీరు గ్యాప్లో మ్యాప్ చేస్తున్నారు. వెళ్ళే ముందు డీజేటీలు స్టెప్ వేసి వెళ్ళిపోతారు. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ రియలీ అమేజింగ్ ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలవడం. ఇంతమంది అందమైన ఆడపిల్లని ఒకేసారి చూస్తుంటే స్లైట్గా స్లిప్ అవుతుంది హార్ట్ అట్లాగా. బట్ డూ యూ నో హౌ గుడ్ యువర్ లైఫ్స్ ఆర్ రైట్ నౌ ఇన్ కాలేజ్? ఎంత హ్యాపీ లైఫ్స్ తెలుసా మేము ఇప్పుడు మీరు కాలేజ్లో ఉన్నారు. దెర్ ఈజ్ నో నీడ్ టు గ్రో అప్, దెర్ ఈజ్ నో నీడ్ టు గ్రాడ్యుయేట్ వెరీ క్విక్లీ. ఫాస్ట్గా వెళ్ళిపోయి కాలేజ్ ఫినిష్ చేసేసుకుని ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఎవ్వరికి లేదు. నేను చెప్తున్నాను, ఇఫ్ దెర్ ఈజ్ వన్ థింగ్ దట్ యూ కెనాట్ బై, ఇట్ ఈస్ దిస్ టైమ్ ఇన్ కాలేజ్ విత్ యువర్ ఫ్రెండ్స్. ట్రస్ట్ మీ ఆన్ దిస్. అసలు ఈ టైం మీరు అంటే నేను చెప్తున్నాను, 5-7 years లేటర్ ఏడుస్తారు, అబ్బా తిరిగి వెళ్ళిపోతే బాగుంటుంది, ఒక్కసారి కాలేజ్కి తిరిగి వెళ్ళిపోతే బాగుంటుందని. ట్రస్ట్ మీ ఆన్ దాట్. యువర్ లైఫ్స్ ఆర్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ క్రేజీ ఎనర్జీ. ఇక్కడికి వచ్చి లైక్ వైష్ణవి సెడ్, మా బేబీ చెప్పినట్టు దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ ఇప్పటివరకు మేము చేసింది. అస్సలు ఇంకాసేపు ఉంటే బాగుండు ఈవెంట్, ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. విష్ణు కాలేజ్, యు బ్లడీ రాక్. యు గైస్ బ్లడీ రాక్. అబ్సల్యూట్లీ డిలైటెడ్. చాలా చాలా చాలా. అక్క వినపడ్లా. ఐ లవ్ యూ టు. అదేంటండి, వాట్ సమ్వన్ సేయింగ్ సమ్ వినిపించట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంకా ఐఎమ్ కైండ్ ఆఫ్
స్పెల్ బౌండ్. ఇక్కడికి వచ్చి ఇంకేం చెప్పాలి, ఇంకేం మాట్లాడాలి అర్థం కావట్లేదు. బట్ అమేజింగ్. థ్యాంక్ యూ. ఇట్ సైడ్ వాడు ఉన్న వాళ్ళందరికీ కూడా హాయ్ ఎవ్రీబడి. హాయ్ 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 ఎవ్రీవన్. హాయ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఐ లవ్ యూ. April 10th ఏమొస్తున్నాయి? థియేటర్లో చూస్తాయి, మీకు అందరికీ నచ్చుతాయి. ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఎంత ఫీల్ అయ్యానో ఇప్పుడు కంప్లీట్గా అసలు డైలాగ్ నేను ఫీల్ అవ్వట్లేదు. మగమండా కొడుకులతో తిరిగి తిరిగి డైలాగ్ ఉంది కదా, ఇప్పుడు అస్సలు ఫీల్ అవ్వట్లేదు అలాగే నేను. నాట్ వన్ బిట్. నేను మా లేడీస్తో చాలా హ్యాపీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. సో వాళ్ళ లవ్ ఆ రేంజ్లో వినపడుతుంది. అండ్ మీరు డైలాగ్ చెప్పారు కాబట్టి చెప్పాను కదా ఇప్పుడే. మాకి స్టెప్ కావాలి, మీకే ప్రామిస్ చేశారు. అస్సలు వితౌట్ డౌట్ చెప్పేస్తాను. ఇంతమంది ఆడపిల్లలు చూస్తుంటే ఆటోమేటిక్ వచ్చేస్తాను డైలాగ్. మాకి కూడా ఉంటుంది, మీ అందరితో రొమాన్స్ చేయాలి, ఆశకి లడాయించాలి అని. అరే మేడం ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఆటోమీటర్ డౌన్ ఉంది, ప్లీజ్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మేము డెఫినెట్లీ ప్లీజ్. ఈ పిక్చర్ తర్వాత ఒక స్టెప్ తర్వాత మనం మా ఇంత లవ్, ఇన్ని రోజ్ ఫ్లవర్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ గర్ల్స్. ఎస్. సో ఒక పిక్చర్ కోసం మీరందరూ ఇలా అయితే మీరు కనబడరు. ఒకసారి ఒక పిక్చర్ విత్ ఆల్. ఒక నిమిషం మీరు లైన్లో ఉండరా అలా? ఎస్. జాగ్రత్తమా. ఇప్పుడు ఆయన మధ్యలోకి వస్తారు. ఎస్. ఈ ఫోటో సో మరి ఇప్పుడు ఇంకా ఒక స్టెప్ కూడా అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. సో వైష్ణవి గారితో పాటు అందమైన బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి ఆఫ్టర్ దిస్ పిక్చర్